అలాంటి మహారాష్ట్ర దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ నా ముందు వేరుగా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు. అధికారులు సాయం అందరి కష్టం ఫలితంగా మహారాష్ట్ర దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి. మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో ఈ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా చేసే ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కావాలి. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాటిస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే మహారాష్ట్ర దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా మహారాష్ట్ర దర్గాలో మసీదు నిర్మాణాల కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అనే విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క మహారాష్ట్ర దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. Oi, muito legal.